ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనాకు వెళ్లిన ఆయన పర్యటనపై డ్రాగన్ దేశంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అక్కడి మీడియా, సోషల్ మీడియా వినియోగదారులు ఈ పర్యటనను విభిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా విధించిన భారీ సుంకాల విషయంలో ప్రధాని మోదీ ప్రదర్శించిన దృఢ వైఖరిపై చైనా నెటిజన్ల నుంచి అనూహ్యంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో అక్కడి సోషల్ మీడియా వేదికలైన వీబో, డౌయిన్లలో పోస్టులు వెల్లువెత్తాయి. ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని చైనాకు రావడం ఇరు దేశాల సంబంధాలలో ఒక కీలక మలుపును సూచిస్తోంది అని వీబోలో ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలను అంగీకరించేందుకు మోదీ నిరాకరించారని, ఈ విషయంలో రాజీ పడకుండా 4 సార్లు ట్రంప్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ను తిరస్కరించారని, ఇది అమెరికాను గందరగోళానికి గురి చేసిందని మరొక నెటిజన్ డౌయిన్లో వ్యాఖ్యానించారు. మోదీ తీసుకున్న ఈ కఠిన వైఖరిని చాలా మంది చైనీయులు స్వాగతిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు చైనా అధికారిక మీడియా ఈ పర్యటనపై సానుకూల దృక్పథంతో కథనాలు ప్రచురించింది. చైనా, భారత్ నాగరికతల పరంగా బలమైన భాగస్వాములుగా కొనసాగగలవు. ఇక SCO సదస్సు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక చక్కటి అవకాశమని చైనా డైలీ పత్రిక తన సంపాదకీయంలో అభిప్రాయపడింది. రెండు దేశాలు దగ్గరవడం అనేది ఒక ఉమ్మడి బాధ్యత అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ సానుకూల వాతావరణం మధ్య కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణపై చైనా సాధించిన విజయానికి గుర్తుగా సెప్టెంబర్ 3న విక్టరీ డే వేడుకలను నిర్వహించనుంది. ఇక SCO సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలందరూ ఈ వేడుకల్లో పాల్గొంటుండగా ప్రధాని మోదీ మాత్రం దూరంగా ఉంటున్నారు. జపాన్తో ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ చర్యను బట్టి చూస్తే చైనాతో స్నేహం చేయడానికి భారత్కు నిజంగా మనసు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మోదీ జపాన్లో పర్యటించి ఆ తర్వాత చైనాకు రావడం కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో తియాన్జిన్ నగరంలో SCO సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో పాటు ఇతర సభ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడంలో భారత్, చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మోదీ అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భిన్నాభిప్రాయాలు, అనుమానాల నడుమ సాగుతున్న మోదీ పర్యటన ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందో లేదో వేచి చూడాలని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.